సో ఇది చాలా ఇంపార్టెంట్ వార్త. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం, కోర్టుకు హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ కూడా ఇస్తాం. హైడ్రా కమిషనర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్స్ట్రాలు చేస్తే ఒక డే మొత్తం కోర్టులో ఒక మూలం నుంచోబెడతామని చెప్పింది. ఏది పాలాభిషేకాలు చేశారు, రంగనాథ్ తోపు, రంగనాథ్ తురుము, రంగనాథ్ దేవుడు, రంగనాథ్ అంతా, రంగనాథ్ ఇంత, రంగనాథ్ నుంచుంటే ఒక ఎలివేషన్ ఒక వీడియో, కూర్చుంటే ఎలివేషన్ వీడియో, పడుకుంటే ఒక ఎలివేషన్ వీడియో, ఆయన తింటే ఒక ఎలివేషన్ వీడియో పెట్టి ఒక వర్గం వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు. రంగనాథ్ తోపు 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 అని తోసేస్తా అంది హైకోర్టు. ఒక తోపు తోస్తా ఎక్స్ట్రాలు చేశారంటే అని చెప్పింది. సామాన్యంగా అధికారులకి మిమ్మల్ని మందలించాం అన్న పదం హైకోర్టు వాడితేనే ఆ అధికారి ఎంతో ఫీల్ అయిపోతాడు అనమాట. అంటే న్యాయంగా పనిచేసే అధికారి అయితే, నిజాయితీగా పనిచేసే అధికారి అయితే కోర్టు నన్ను మందలించింది రబాయ్ అని చెప్పి ఇంటికి వెళ్ళి ఓ రోజంతా కూర్చొని ఫుల్ బాటిల్ వేసి బాధపడతా ఉంటాడు నిజాయితీ గల అధికారి అయితే. కానీ మరి ఇప్పుడు రంగనాథ్ని ఏకంగా నీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తాం, ఎక్స్ట్రాలు చేస్తే పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా కోర్టులో ఒక మూలం నుంచో పెడతారు రంగనాథ్ గారు, ఏమనుకుంటున్నారో అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యలు చేసిందంటే ఇంకోడైతే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో దూకేసి చచ్చిపోతాడు. గ్లాస్ నీళ్ళు తీసుకొని దాంట్లో దూకి చచ్చిపోతాడు. మరి ఈయన తోపు కదా, మరి ఈయన ఈ సెలబ్రిటీ కదా. మీరు అనొచ్చు మరి అట్లా అంటారేంది, మా రంగనాథ్ సార్ని ఆయన బతుకమ్మ కుంటని సుందరీకరించారు, కుకట్పల్లిలో ఇంకేదో కుంటని సుందరీకరించారు, అసలు ఆయన తోపు, మన రామ్నగర్లో ఏదో ఉంటుంది దాని పేరు, ఇవన్నీ సుందరీకరించారు, వాటిని డెవలప్ చేశారు, అసలు ఆయన తోపు, ఆయన తురు, నాగార్జున ఎన్కన్వెన్షన్ పడేశారు అని చెప్పి మీరు అనొచ్చు. ఊరికే అదంతా ఏంటంటే ఒక పబ్లిసిటీ స్టంట్ అనమాట అది. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ పడేయకపోతే హైడ్రాకి ఇంత హైప్ వచ్చేది కాదు, ఇంత ఊపు వచ్చేది కాదు, ఈసారికి పాలాభిషేకాలు అభిషేకాలు జరిగేవి కాదు. జస్ట్ ఒక హైప్ కోసం, ఒక బిల్డప్ కోసం చేసిన హడావిడంతా అది. కొన్ని వందల మంది, వేల మంది పేదవాళ్ళ ఇల్లు శని ఆదివారాలు పోయి పడేస్తాడు ఈ పెద్ద మనిషి. వీక్డేస్లో పనిచేయడండి ఈయన, వీకెండ్సే పనిచేస్తాడు ఈయన. వీక్డేస్ అంతా బాగా రెస్ట్ తీసుకొని వీకెండ్స్లో పొద్దున్నే బుల్డోజర్లు వేసుకుంటూ పోతుంది వీళ్ళ టీం. మళ్ళీ ఇంతో టీంకు పెద్ద వ్యాన్లు, యుద్ధానికి వెళ్తున్నట్టు ఆ వ్యాన్కు కలర్లు, వీళ్ళకి ఒక యూనిఫామ్లు, వీళ్ళకి ఒక సపరేట్ కథ, తొక్క తోలు, వీళ్ళ బొంద మశానం మట్టి అంతా వీళ్ళ బొందలో ఉంటుంది. పోనీ వీళ్ళు బీకింది ఏమన్నా ఉందా, వీళ్ళు పొడిచింది ఏమన్నా ఉందా అంటే నథింగ్, సున్నా. ఏదైతే పేదవాళ్ళవి లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళవి చిన్న చిన్న వైలేషన్స్ ఉన్న వాటిని మోసపోయి ఉంటారు చూసారు, ఎక్కడన్నా ఎవడో ఒకడు మోసం చేసి ల్యాండ్లు కొని ఉంటారు చూసి, అట్లాంటి వాటిని, ఇట్లాంటి వాటికైతే వీళ్ళ బుల్డోజర్లు ఎగరేసుకుంటా దూక్కుంటూ వెళ్తాయి. బడా వాళ్ళవి, బలిసిన వాళ్ళవి, రాజకీయంగా ఉన్న వాళ్ళవి, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళవి పూర్తిగా చెరువు మధ్యలో కట్టినా, మూసి ముంచి కట్టినా, మూసి లోపల కట్టినా అటు కనపడ వీళ్ళ కళ్ళు మూసుకుపోతాయి అన్నమాట. మీరు ప్రజల్ని మోసం చేయొచ్చు, మీడియాని మేనేజ్ చేయొచ్చు, కానీ కోర్టులు ఇంకా ఉన్నాయి సార్. కేసీఆర్ గారు ఎప్పుడో మాట చెప్తారంటండి, గతంలో ఒక మాట చెప్తుండేవాడు ఆయన, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టింది అంటారు. ఈ మాట బహుశా రంగనాథ్ గారికి యాప్ట్ అనుకుంటా. రంగనాథ్ గారు మిమ్మల్ని పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట, విన్నారా రంగనాథ్ గారు? అట్లా మీరు అమాయకులపైన, పేదవాళ్ళపైన, మధ్యతరగతి వాళ్ళపైన మీ జేసీబీలు వేసుకెళ్ళి మీ యొక్క దందాల కోసం, మీ మీ బాసు ఆజ్ఞల కోసం, మీ రేవంత్ రెడ్డి మీకు ఇచ్చే హైప్ కోసం, వీటి కోసం మీరు వారంకి ఒకసారి మీ జేసీబీలు తీసుకెళ్ళి, మీ బుల్డోజర్లు తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పేదోళ్ళు ఉంటారు, అక్కడ ఏమైనా వైలేషన్ జరిగిందా తీసుకెళ్ళి పోల్ చేసాయి అని చెప్పి ఒక హంగామా, పండగలప్పుడు, వీకెండ్లప్పుడు, అర్ధరాత్రులు మీరు చేసిన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ ఓవర్ యాక్షన్కి ఈరోజు హైకోర్టు లాగి పెట్టి కొట్టింది. లాగి పెట్టి చెల్లు అని కొట్టిందనమాట. అర్థమైందా? ఎక్స్ట్రాలు చేయకండి, కోర్టులో ఒక మూలం నుంచో పెడతాం, మీరేమో చట్టానికి అతీతులు కాదు అని చెప్పి హైకోర్టు చాలా బాగా మీకు కడుపు నిండా పెట్టింది. కడుపు నిండా ఇంత బొజ్జ నిండా పెట్టింది మీకు. ఇంత కుండ బిర్యానీ పెట్టింది, హైదరాబాద్ బిర్యానీ పెట్టింది హైకోర్టు మీకు. బాగుందా బిర్యానీ? బొజ్జ నిండిందా? ఇప్పటికైనా కొన్ని రూల్స్ ఉంటాయి, ఏది చేయాలన్నా కొన్ని పద్ధతులు ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి, నేర్చుకోండి. ఏదో సోషల్ మీడియా హైప్ కోసం, మీ బాస్ దగ్గర మీకు మంచి పేరు వస్తుందనో ఇట్లాంటి నాటకాలు బంద్ చేయండి. ఇప్పటికైనా మీ కథలు బంద్ చేయండి. 100 మా పేపర్లో మీ హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో 100 ఆర్టికల్స్ రాసాం మేము. 100 ఒకటి కాదు, 100 చూపిస్తాం మీకు నేను విత్ ప్రూఫ్స్తో,
పూర్తి సాక్ష్యాలతో వర్టెక్స్ కావచ్చు, లేకపోతే శ్రీ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఇంకా ఫినిక్స్ కావచ్చు, లక్ష వాసవి కావచ్చు, బోల్డ్ ఉన్నాయి మా దగ్గర. పూర్తి ఆధారాలతో మీ ముందు పెట్టాం, వీటిపైన చర్యలు తీసుకోండి అని మేము మొత్తుకుంటే ఆ టేపు తొంగి చూడరు మీరు. వర్టెక్స్ వర్మ గురించి ఎన్నిసార్లు రాసాం మేము, పూర్తి ఆధారాలతో చూపించే ప్రయత్నం చేశాం మేము. ఆ టేపు తొంగి చూసారా కనీసం మీరు? అసలు టేపు వెళ్ళే ధైర్యం చేశారా మీరు? అదే పేదోడి మాత్రం గాజుల రామారంలో వాళ్ళందరూ ఎవరి దగ్గర కొని వాళ్ళు మోసం చేస్తే మాత్రం అక్కడికి మాత్రం మీ జేసీబీలు పోతాయా? వితౌట్ ఎనీ నోటీస్ పోతాయా? కోర్టు కూడా ఎన్నోసార్లు చెప్పింది, రంగనాథ్ గారు తగ్గించుకోండి, నోటీస్ ఇవ్వాలి అని కోర్టు కూడా ఎన్నోసార్లు చెప్పింది. ఏంది ఫాతిమా కాలేజీని దాన్ని ఏదో చెప్పారండి, ఆ పదం కూడా నాకు కరెక్ట్ గుర్తు రావట్లా, మానవతా కోణంలో అంట, మానవతా దృక్పథంతో అంట ఒక విద్యార్థుల భవిష్యత్తు నాశనం. ఫస్ట్ ఏమో పోయిన సంవత్సరం ఏమన్నారు, అకాడమిక్ ఇయర్ పాడైపోద్ది కాబట్టి అకాడమిక్ ఇయర్ మధ్యలో మేము గెలక్కోమని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పారు. మరి మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, మేము గుర్తుపెట్టుకుంటాం కదన్నీ, మీ బొక్కలు ఎతకడమే మా పని కదా. మాలాంటి వాడు మిమ్మల్ని పిలిచి రంగనాథ్ గారు అకాడమిక్ ఇయర్ అయిపోయింది ఏమి మీరు అని అడిగితే, లేదు 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 అది మానవతా దృక్పథం అయ్యా, మానవతా కోణం మేము అక్కడ, దానివల్ల ముస్లిం పిల్లలకి ఉచిత విద్య వస్తుంది, అందుకని మా కళ్ళు టింగ్ అని తెరుచుకున్నాయి, అందుకని మేము దాని జోలికి వెళ్దాం అన్నారు. మరి ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఏమైంది సార్ అంటే, అట్లాంటివి మాకు వినపడవండి. వర్టెక్స్ ఏమైంది సార్ అంటే అట్లాంటివి మాకు కనపడవండి అన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వినపడవు కనపడవు వాటి గురించి మాట్లాడరు. చిన్న చిన్న వాళ్ళు వాటిపైన మాత్రం బుల్డోజర్లు వేసుకొని తొక్కించుకుంటూ వెళ్ళిపోతారు. బాగా పెట్టిందిగా కోర్టు, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. తెలంగాణ వ్యాప్తంగా, సరే హైదరాబాద్ మీద ఉంది, హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాలు భూములు కబ్జాకు గురైనవి. వాటిని మేము మీకు పూర్తి ఆధారాలతో ఇస్తాం. పాపం మీరు కష్టపడలేరు కదా, పూర్తి ఆధారాలతో పూర్తి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం. దమ్ముందా మీకు? అటైపు వెళ్ళే దమ్ము, అటు చూసే దమ్ముందా మీకు కనీసం? చూడండి కోర్టు ఏముంది చూద్దాం ఒకసారి. December 5th అంటే ఇంకెన్ని రోజులు ఉంది, ఇదొక 2 అదొక 5, 7 రోజుల్లో కరెక్ట్గా 1 వీక్ లోపు మీరు కనుక రాకపోతే మీ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ అరెస్ట్ చేసి మిమ్మల్ని లోపల డి అని చెప్పింది అనమాట కోర్టు. డీలో మీరు ఫిల్ చేసుకోండి. 5th అంటే నెక్స్ట్ ఫ్రైడేనా? ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఫ్రైడే మీరు కోర్టుకు రావాలని చెప్పింది. మరి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎందుకు కాకూడదు? న్యాయస్థాన ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం దాకా కోర్టులో ఒక మూలను నుంచోబెడతాం, కోర్టులో గోడ కుర్చీ వేయిస్తాం. కోర్టు వాళ్ళు జడ్జికి ఎప్పుడన్నా కోపం వచ్చింది అనుకోండి, ఆయన జడ్జి గారు ఏం చేస్తారంటే, అరే నువ్వు పోయి ఆడ గోడ కుర్చీ చేయరా అని చెప్తారు. లేకపోతే ఆ మూలన ప్రొసీడింగ్స్ జరిగేంత వరకు నువ్వు అక్కడ నుంచో పోయి మూలన అని చెప్తారు. ఎంత షేమో తెలుసా అసలు ఈ మాట అంటే. చిచ్చి 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 ఏమాత్రం దాన్ని ఏమంటారు, మానం మర్యాద ఇంకేవో పదాలు ఉంటాయి కదండి. ఆ మానం మర్యాద ఇటువంటి పదాలు ఉన్నాడు ఎవడైనా సరే ఒక నిండా గ్లాస్ తీసుకొని దాంట్లో దూకి చచ్చిపోతాడు. ఈ పాటికి నిండా గ్లాస్ తీసుకొని దాంట్లోకి చచ్చిపోతాడు. మరి మీకు మానం మర్యాద గసువంటి ఏమైనా లేవు అని వదిలేసారేమో మాకు తెలియదు, కానీ మరి ఇప్పటికీ మీ నుంచి ఎటువంటి స్పందన కనపడలేదు. షేమ్ ఇదైతే. మిమ్మల్ని ఒక కమిషనర్ని పట్టుకొని కోర్టు ఒక దోషిలాగా మిమ్మల్ని ఒక మూల నిలబడతాం, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తాం అన్నారంటే బాబా ఇంతకన్నా షేమ్ ఇంకేమైనా ఉందా? పాపం పాలాభిషేకాలు చేసిన వాళ్ళందరూ ఇటుపోయారు. ఆ పాలు పేదవాళ్ళకి ఇచ్చినా బాగుండే కదా నాయన మీరు. హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్పై రాష్ట్ర హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కోర్టులో ఒక మూల నిలబెడతానని హెచ్చరించింది. అంబర్పేటలోని బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించి విచారణకు హైడ్రా కమిషనర్ గైర్హాజరు కావటమే కాక వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరటమే హైకోర్టు ఆగ్రహానికి కారణం. అంబర్పేటలోని బతుకమ్మ కుంటకు సంబంధించి భూవేదంలో స్టేటస్కో ఉన్నప్పటికీ పనులు చేశారంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్లో ఏవి రంగనాథ్ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ మౌషమి భట్టాచార్య, జస్టిస్ మధుసూదనరావు ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యక్తిగతంగా కోర్టు విచారణకు హాజరు కాలేదు. అంతేగాక వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. నా హాజరు ద్వారా కోర్టును ఇబ్బంది పెడదలుచుకోలేదు, విపత్తు నివారణకు సంబంధించి పనులకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్లో ఉందన్న విచారణకు రాలేకపోతున్నారంట. వామ్మో పాపం ఎంత బిజీయో సారు, విపత్తు నిర్వహణ దాంట్లో బిజీగా ఉన్నారంట, అందుకని రాలేకపోతున్నారంట. పాపం సార్ ఇంటికన్నా వెళ్తున్నారో లేదో, రోజు ఆఫీస్లోనే ఉండి హైదరాబాద్కి ఎట్నుంచి ఏ విపత్తు వస్తుందో అని చెప్పి అప్పట్లో
ఆ మహావంశీ వాళ్ళు ఎవరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు లాగా ఆ విపత్తు దాన్ని పెట్టుకొని గిర్రగా తిప్పి అటు ఇటు ఇసిరేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారేమో. బాగా చెప్పింది కోర్టు. గురువారంతో పాటు భవిష్యత్ ప్రొసీడింగ్స్ నుంచి కూడా నాకు మినహాయింపు ఇవ్వగలరని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ధర్మాసనానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కోర్టు ప్రొసీడింగ్స్, కోర్టు ఉత్తర్వుల పట్ల గౌరవ మర్యాదలతో ఉండటం నేర్చుకోవాలని గట్టి హెచ్చరిక జారీ చేసింది. తన హాజరు వల్ల కోర్టును ఇబ్బంది పెట్టదలుచుకోలేదంటూ రంగనాథ్ కోర్టు పట్ల సానుభూతి చూపుతున్నారు. కోర్టు అనుకుంటే కోర్టు ధిక్కరణదారులను సాయంత్రం వరకు కోర్టు నిలబెట్టగలదు, కానీ అలాంటి చర్య తీసుకోవటం మా ఉద్దేశం కాదు. అవసరమైతే తప్పదు. భవిష్యత్తు కూడా హాజరు నుంచి మినహాయింపు ఇస్తామని ఎలా ఊహించుకుంటున్నారని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనం ప్రశ్నించింది. ఏవీ రంగనాథ్ డిసెంబర్ 9న వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఇది ఫస్ట్ టైం కాదు సార్కి కోర్టు ఫుల్ మీల్స్ పెడతాం. గతంలో కూడా 2-3 సార్లు కోర్టు ఫుల్ మీల్స్ పెట్టింది, అప్పుడు సరిపోయినట్లేవు. ఇప్పుడు మాత్రం బాగా బొజ్జబగల పెట్టింది కోర్టు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని అమాయకుల పైన కాకుండా దమ్ముంటే నీకు ఎవడైతే దొంగలు ఉన్నాడో, ఎవడైతే భూములపైన పడి భూముల్ని గ్యాంగ్ రేప్ చేసి పడదొబ్బుతున్నారో అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. మారండి రంగనాథ్ గారు. మారితే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు, ప్రజలు మనసులో పెట్టుకుంటారు. మారకుండా మాకు పబ్లిసిటీయే ముఖ్యం, పబ్లిసిటీ అని ఆడేవాడు అంటాడు, ఎవడాడు వర్మ, రామ్ గోపాల్ వర్మలాగా మీరు కూడా పబ్లిసిటీయే కావాలని కోరుకుంటే మాత్రం కోర్టులు చూస్తూ ఉంటాయి. ఏదో రోజు గట్టిగా పడుతుంది అన్నమాట ఇట్లా.